ఇగో హరీష్ అన్న ఏమో అంటాడు, 6 అడుగుల బుల్లెట్ ఒక డైలాగ్ వదిలింది, కాంగ్రెస్ వచ్చేది లేదు సచ్చేది లేదు. ఏడికత్తది ఏట్లరా ఇది అన్నాడు, కూట్లరా ఇది తాడు. కాంగ్రెస్ పరిస్థితి కూడా గదే. 6 గ్యారెంటీలు అన్నారు, 100 రోజులు అన్నారు. 6 గ్యారెంటీలు అటుకెక్కినాయి, 100 రోజులు అయిపోయినాయి. నెక్స్ట్ ఇంకేమున్నది? ఇప్పుడు జై తెలంగాణ అనే కొత్త డైలాగ్. తెలంగాణ ఉద్యమానికి సంబంధం లేని వ్యక్తి రేవంత్ రెడ్డి. అందుకే 6 అడుగుల బుల్లెట్ అడుగుతున్నారు. ఇక కాంగ్రెస్తో మనకు వచ్చేది లేదు సచ్చేది లేదు. అసెంబ్లీలో మొన్నటి వరకు గడగడగడగడలాడించింది కదా, ఇప్పుడు కూడా బయట కూడా అదే చేస్తున్నా మన బుల్లెట్. బుల్లెట్ దిగుతుంది తొందరలోనే, వాళ్ళకి దిగుతుంది. చూడరు మీరు ఏమనుకుంటారో కానీ రేపు పొద్దుగాల ఇగో 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 ఇది చూడాలి. మరో 3,000 కోట్ల అప్పు తెలంగాణ. రేపు రాష్ట్ర మంత్రివర్గం భేటీ, అప్పును ఆమోదించనున్న కేబినెట్. గవర్నర్ కోట ఎమ్మెల్సీల ఎన్నికపై చర్చ, మరో 2 పథకాల అమలుపై నిర్ణయం. తెలంగాణకు అప్పు కావాలి. ఓ అమ్మలారా, అక్కలారా, చెల్లలారా, తమ్ములారా, నా తెలంగాణకు అప్పు కావాలే అక్కో. ఏడుస్తాండి ఇట్లా మన రేవంత్ రెడ్డి. ఇదే పరిస్థితి. తెలంగాణకు అప్పు కావాలను రాష్ట్ర ముఖ్యమంత్రిగా పనిచేసిన మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు అభివృద్ధి కోసం చేస్తే అప్పెందుకు చేసినావు అన్నారు. మరి వీళ్ళెందుకు అప్పు చేస్తారు? వీళ్ళు ఎందుకు అప్పు చేస్తున్నారు? ఆ రోజు విమర్శించినప్పుడు నోళ్ళు ఈ రోజు అదే నోళ్లతో ఎట్లా ఆమోదం చెప్తాయి? తెలంగాణ బిడ్డలారా ఒకసారి ఆలోచించుర్రి. ఇవాళ వీళ్ళు అప్పు కావాలంటారు కదా, ఈ అప్పు ఎందుకు చేస్తున్నారు? రేపు ఆమోదిస్తారు, ఇవాళ ఆమోదిస్తారు నాకు తెలిసి. ఇది కథ. అప్పుల కుప్పగా మారుస్తున్న కాంగ్రెస్ పార్టీ గుర్తుపెట్టుకోర్రి.